భవిష్యత్తులోనూ టీఆర్ఎస్తో కలిసి పనిచేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనిమినేని సాంబశివరావు తెలిపారు. బీజేపీపై ఇలాగే పోరాటం చేస్తే టీఆర్ఎస్కు తమ మద్దతు ఉంటుందన్నారు. ప్రధాని మోదీ అధికార పిపాసులు తయారయ్యారని, దేశంలో రాజకం సాగుతోందని విమర్శించారు. ఈడీ, ఐటీ, ఈసీలను ఉపయోగించుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. మోడీ డిక్టేటర్లా వ్యవహరిస్తున్నారని, బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం దిగజారిపోయిందని ధ్వజమెత్తారు. ఈనాడు దేశంలోనూ రాష్ట్రంలోనూ ఒక కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల నరేంద్ర మోడీ అధికార పిపాసిలాగా, రక్త పిపాసులను ఉండేవాళ్ళు ఇవాళ అధికార పిపాసిలాగా తయారై ప్రధానమంత్రి అంటే రాజనీతిజ్ఞుడు అని మర్చిపోయి కేవలం ఒక జిల్లా నాయకుడిలాగానో లేదా ఒక ఎమ్మెల్యే లాగానో ప్రవర్తన చేస్తున్నటువంటి తరుణంలో దేశంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ అరాచకం నెలకొని ఉంది. ఇవాళ ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. దాడులకు సంబంధించి మా డిమాండ్ ఏంటంటే, మీ దాడులకు ప్రామాణికత ఏంటి? అంటే బీజేపీలో ఉంటే ఏ దాడులు ఉండవా? బీజేపీలో ఉండే వాళ్ళంతా సత్యసంధులా, పరమ పవిత్రులా? బీజేపీలో అంతకుముందేమో దాడి అంటావు, వీడు లొంగిపోతే వాడు అప్పటికప్పుడే పవిత్రుడైపోతాడా? మేము స్పష్టంగా చెప్పేది ఏమిటంటే, టీఆర్ఎస్కి మాకు సంబంధించి ఈ బీజేపీ బ్యాక్గ్రౌండ్లో మేము పొత్తు పెట్టుకోవటం జరిగింది. ఆ బీజేపీని నిలవరించే క్రమంలో అవసరమైతే భవిష్యత్తులో కలిసి ఉంటాం కానీ కలిసే ఉండే విధంగా టీఆర్ఎస్ చేతుల్లో ఉంటుంది. టీఆర్ఎస్ ఇదే పద్ధతుల్లో బీజేపీ